శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు మాట్లాడతారండి? 4:20కి మొదలు పెట్టారు మాటలు, 4:20కి మొదలు పెట్టారు. ఇప్పుడు 5:32 ఎంతసేపు మాట్లాడతారు అధ్యక్ష? ఆయన మాట్లాడేది ఏం లేదు అధ్యక్ష, నేను మొదలు పెడతాను అధ్యక్ష. కాస్త ఆయన చెప్పే మాటల్లో ఎంతెంత అబద్ధాలు ఉన్నాయి, ఏ స్థాయిలో డెప్త్లో అబద్ధాలు కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి డీటెయిల్ గా నేను చెప్తాను అధ్యక్ష. బాగా సినిమా చూపిస్తా, చూడండి ఒకసారి. కూర్చోండి సార్ అధ్యక్ష. మీరు కన్నా టైం పెట్టకపోతే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ అధ్యక్ష. టైం పెట్టకపోతే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు, ఎందుకంటే ఆయన చెప్పేటన్నీ అబద్ధాలే. Everything what he speaks is a lie. Yes. Intentionally అబద్ధాలు చెప్పి సభను తప్పుద్రోవ పట్టించే కార్యక్రమం దగ్గర నుండి చేస్తా ఉంటే స్పెక్టేటర్స్ గా మనం చూస్తా ఉన్నాము అని అంటే మనం అర్థం చేసుకోవాలి దిగజారిపోయినాయని చెప్పేదానికి. మీరు 2-3 minutes లో కోరుతున్నారు సార్ అధ్యక్ష. నెక్స్ట్ ఆయన 2 నిమిషాలు అనేది అయిపోవడం లేదు అధ్యక్ష. ఆయన అధ్యక్ష ఆయన ఇదే మాదిరిగానే ఆయన చెప్పింది మాత్రమే ప్రజలు వినాలి. ఆ తర్వాత ఇక ఎవరైనా కూడా రిప్లై ఇస్తే రిప్లై అనేది వినిపించకూడదు అని ఒక కుటిల ఆలోచనలతో ఆయన చేస్తా ఉన్న ఈ దుర్మార్గమైన కుట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఎవ్రీబడి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు చెప్పే మాటలన్నీ కూడా ఏ రకమైన అబద్ధాలు చెప్తా ఉన్నారో కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కాసేపు మీరు కూర్చుంటే నేను చెప్తాను, వినండి ఒకసారి. చాలా మంది చూశాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూశాం. ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక వేదిక, ఒక పవిత్ర దేవాలయం. అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు. నా 41వ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, హామీలు ఇస్తాం. హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకుంటే లోపలికి వస్తాం. ఈరోజు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలు. నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు. ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, లేకుంటే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది దిశ? దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు. నేను 96లో ముఖ్యమంత్రిగా ఉన్నాను, 95లో ముఖ్యమంత్రిగా ఉన్నాం. 94లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు మీరు ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 26 సీట్లు గెలిచారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మన నాయకులు మాట్లాడినప్పుడు చాలా విషయాలు
అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 4వ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు వచ్చినవారు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్లో క్వశ్చన్ నెంబర్ 904 పురపాలక సంఘం మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి, రెండవ ప్రశ్నకి కూడా లేదండి, మూడవ ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సుధాకర్ యాదవ్ గారు. నమస్కారం అధ్యక్ష. మైదుకూరు మున్సిపాలిటీ నందు అమృత్ స్కీమ్ గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. మన కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము మైదుకూరులో మొదలుపెట్టారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు కొన్ని మైదుకూరు మున్సిపాలిటీలో కొన్ని హామీలు వేయడం జరిగింది సార్. అక్కడ అమృత స్కీమ్ కింద సుమారు 99 కోట్ల రూపాయలు ప్రతి ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దాని ప్రకారంగా ఈ అమృత స్కీము 2015లోనే మొదలైంది అధ్యక్ష గారు. 2015లో స్టార్ట్ అయితే అప్పుడు మైదుకూరులో 89 కోట్ల రూపాయలు అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి టెండర్ పిలవడం జరిగింది. అప్పుడు సుమారు 36,875 మీటర్లు పైపులు కూడా కనెక్షన్ చేశారు. అయినా 2019 తర్వాత ఆ వర్క్ చేయకుండా నిలబెట్టేశారు. నిలబెట్టిన తర్వాత ఆ 36,875 మీటర్ల పైపులు ఎక్కడ పోయినవి. అది కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరుకి వచ్చినప్పుడు అక్కడ చెప్పినటువంటి హామీలు వాటర్ స్కీమ్ ఒకటి, అదే రకంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ సీసీ రోడ్లు, అదే రకంగా పారిశుద్ధ సమస్యకు ఒక కాంపాక్ట్ వెహికల్ అని ఇస్తామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్. అయినా కూడా అవి ఇంతవరకు జరగలేదు. ఈ అమృత్ స్కీమ్ జరిగినటువంటి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? అదే రకంగా సీసీ రోడ్లపైన డ్రైనేజ్కైనా సుమారు ఎస్టిమేట్ తయారు చేసి పంపించారు. అవి ఇంతవరకు దాన్ని ఇంకా అప్రూవల్ అధ్యక్ష గారు. అదే రకంగా మాకు దీన్ని మేము మంత్రివర్ని కోరేది ఒకటే, $75 crores అయితే అధికారులు అడిగితే మొత్తం టెండర్ ప్రాసెస్లో ఉందండి అని కావాల్సుకొని డిలే చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నది, ఇది కొంచెం ఈ ప్రాసెస్ అనేది త్వరగా చేసి మనము ఈ 5,000 ఇళ్లకు కూడా, తుని మున్సిపాలిటీలో ఈ 5,000 ఇళ్లకు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని. థ్యాంక్ యూ అధ్యక్ష. మొత్తం మీద అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు రాష్ట్రంలో ఈ అమృత 1.0 కింద 2,559 కోట్లు 2014-19లో అప్పుడు శాంక్షన్ చేసింది అధ్యక్ష. దానికి గాను ఎక్స్పెండిచర్ 1,615 కోట్లు అయ్యి కొన్ని వర్క్స్ ఆగినాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో. అమృత్ 2.0 6,524 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ గత ప్రభుత్వం యొక్క ఆ వర్క్స్ అన్ని ఆగిపోయినాయి అధ్యక్ష.
అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్గా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది. మొన్న జూన్కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళా దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష. ఇప్పుడు అది రివైజ్ అయింది. అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద 2,882 కోట్లు యాక్చువల్గా మళ్ళీ శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్కి 595 కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము. అక్టోబర్ 13వ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ అమృత్ 2.0 ఏదైతే 6,524 కోట్లు ఉందో అది ఈరోజు యాక్చువల్ ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నాం అధ్యక్ష. క్యాబినెట్లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం 8,57,966 కనెక్షన్స్కి యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్, సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్గా ప్లాన్ చేశాం అధ్యక్ష. అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం 39,91,225 హౌసెస్ ఉన్నాయి. దాంట్లో 25,63,593 హౌసెస్కి కనెక్షన్ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రాబోయే 2-3 సంవత్సరాలు కంప్లీట్ అవుతాం. ఈ కంప్లీట్ అయితే 8,57,966 హౌసెస్ పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ 5,69,669 హౌసెస్కి ఇంకా కనెక్షన్కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా. దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక 25% ఇచ్చేదిగా చేశారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత్ స్కీమ్ కానీ, ఏఐబి కానీ, యుఐడిఎఫ్ కానీ, అందులో ఏఐబి మాత్రం అక్టోబర్ 13వ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైదుకూరుకి వస్తే మైదుకూరు మున్సిపాలిటీకి వాటర్ సప్లై 3.73 MLD చేస్తున్నాం అధ్యక్ష. కానీ 2040కి తీసుకుంటే 12.45 ULB కావాలి. దానికి గాను ప్రజెంట్ 72 బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి 3.73 MLD ఇస్తున్నాం. అయితే శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి సబ్సిడీ రిజర్వాయర్కి 0.18 TMC వాటర్ డ్రా చేసేటట్టుగా అక్కడ నుంచి 11 కిలోమీటర్లు ఉండే మైదుకూరుకి యాక్చువల్గా వాటర్ సప్లై చేసేటట్టుగా ప్రాజెక్టు 99.7 crores యాక్చువల్గా అంతకుముందు ఏఐబిలో ఉంది అధ్యక్ష. సభ్యులు అడిగినట్టుగా దాన్ని ఇప్పుడు అమృతలోకి ట్రాన్స్ఫర్ చేసాం 99.7 crores. ఈరోజు క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 872 మినిస్టర్ గారు సంజయారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల్లో 55,746 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం లేదండి. సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. థ్యాంక్ యూ అధ్యక్ష. వనతాల రామకృష్ణ గారు. నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 55,746 కేంద్రాలు ఉంటే అందులో కేవలం 48,268 మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష. మనకి ఇంచుమించు ప్రతి అంగన్వాడీకి ఒక్కొక్కరు ఉండి తీరాలి. ఎందుకంటే అంగన్వాడీ అన్నది ప్రతి పిల్లడికి ముందు అది ప్రారంభమైన విద్యా దశ అంత జీవితంలో. తల్లిదండ్రుల తర్వాత మొదట వెళ్ళేది అంగన్వాడీకి వెళ్తారు అధ్యక్ష పిల్లలు. అందువల్ల అవి వేకెన్సీస్ అన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దాంతోపాటు జాతీయ విద్యా విధానం 2020లో ఒక స్టడీ చేశారు అధ్యక్ష. పిల్లలు ఇప్పుడు కూడా 5 సంవత్సరాల లోపలే వాళ్ళలో ఉన్నటువంటి 85% వాళ్ళ మెదడు బ్రెయిన్ ఎక్కువగా వికసిస్తుంది. అందువల్ల అక్కడే అంగన్వాడీ సెంటర్స్లోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్స్గా కేంద్రం తీసినటువంటి నిర్ణయం ప్రకారంగా మీకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో
మొదట 5 సంవత్సరాల్లోనే 19% వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? పిల్లలు కేవలం పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మంచి విద్యా బోధనకు సంబంధించి ఆటల ద్వారా విద్యలు వచ్చే విధంగా వాళ్ళు వికసించే విధంగా వాళ్ళకైతే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 6 సంవత్సరాల లోపలే జరుగుతుంది అధ్యక్ష. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందన్నది మీ ద్వారా మంత్రివర్యులను అడుగుతుంది. నెక్స్ట్ ప్రశాంత్ రెడ్డి గారు. ఆమె కూడా కూర్చున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన